నమస్తే, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ అడ్వకేట్ శశికాంత్. నాతో మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ కేసెస్ అండి ఈ మధ్యకాలంలో. ఇటు చాలా ఫ్రీక్వెంట్గా అవుతున్నాయి. మనం సెలబ్రిటీస్ చూస్తున్నాము అండ్ కామన్ పీపుల్ చూస్తున్నాము. సెలబ్రిటీస్ కంటే కామన్ పీపుల్కే ఎక్కువ ఇట్లాంటి కేసు అవుతున్నాయి. ఫ్రెండ్షిప్ అంటున్నారు, బ్రేకప్ అంటున్నారు, దాని తర్వాత ఫాల్స్ రేప్ కేసెస్ వేస్తున్నారు. చాలామంది మగవాళ్ళు దీనికి బలవుతున్నారు. సో దీనికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సార్, ఇటువంటి ఒక కేసు మధ్యప్రదేశ్ హైకోర్టు ముందుకు వచ్చింది. వేరే ఒక మ్యారీడ్ ఉమెన్ నా పైన రేప్ జరిగింది అని ఆవిడ క్లెయిమ్ చేస్తున్నారు. ఓకే. సో మధ్యప్రదేశ్ హైకోర్టు ఏమనింది అంటే మ్యారీడ్ ఉమెన్ కెన్ నాట్ క్లెయిమ్ రేప్ ఆన్ ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్. ఈవిడికి ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసులోకి వెళ్తే ఈవిడికి పెళ్ళయి 2 పిల్లలు ఉన్నారు. ఈవిడ ఎవరి మీద అయితే ఈ అభాండం వేస్తుందో అతనికి కూడా పెళ్ళయి పిల్లలు ఉన్నారు. ఆయన వైఫ్కి డివోర్స్ ఇవ్వలేదు. అయితే ఈవిడ ఏమంటుంది అని అంటే, ఈయన నాతో పాటు 3 monthsగా ట్రావెల్ అవుతూ ఉన్నారు, వీవర్ ఇన్ ఎ రిలేషన్షిప్, తన వైఫ్కి విడాకులు ఇచ్చేసి నన్ను పెళ్లి చేసుకుంటా అన్నారు. ఓకే అని చెప్పింది. కోర్ట్ ఫైండింగ్స్లో ఏం తెలిసింది అని అంటే, ఎప్పుడైతే ఈమె హస్బెండ్ బయటికి వెళ్ళిపోయేవాళ్ళు క్యాంప్ అని, వెన్ ఎవర్ హీ వాజ్ నాట్ అకంపెనీయింగ్ హర్, షీ హ్యాడ్ ఎ కన్సెన్షువల్ రిలేషన్షిప్ విత్ దిస్ మ్యాన్. ఈవిడ అంగీకారంతోనే, పరస్పర అంగీకారంతోనే వీళ్ళకి ఒక రిలేషన్షిప్ ఉండింది. ఓకే. కానీ ఈమె ఏమంటుంది, లేదు ఈయన తన వైఫ్కి డివోర్స్ ఇస్తా అని చెప్పి హీ వాజ్ ఇన్ రిలేషన్షిప్ విత్ మీ అని. అప్పుడు కోర్ట్ ఫౌండ్ నో ఎవిడెన్స్ దట్ ఈయన ఏదో బలవంతంగానో ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ అనో ఈమె మీద ఏం అఘాయిత్యానికి పాల్పడలేదు. సో ఇది ఒక మిస్లెడ్ కంప్లైంట్, ఎక్స్టార్షన్, డబ్బుల కోసం ఎక్స్టార్ట్ చేయడమే తప్ప ఇంకేం లేదు. నువ్వు ఆల్రెడీ ఒక వెడ్లాక్లో ఉన్నావు, ఇంకా ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ ఏంటి? అతను పెళ్లి చేసుకునే ఉన్నాడు, ఏం డివోర్సీ కాదు అని ఈ ఎఫ్ఐఆర్ని కొట్టేయడం జరిగింది. చూసారు కదా, ఇట్లాంటి కేసెస్ ఈ మధ్య చాలా ఫ్రీక్వెంట్గా అవుతున్నాయి. ఇంతకుముందు డైరెక్ట్గా వచ్చి అరెస్ట్ చేసేవాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్స్ కూడా చాలా తక్కువగా వచ్చేవి. కేసెస్ క్వాష్ అవుతున్నాయి చాలా దూరం, యాంటిసిపేటరీ బెయిల్స్ కూడా వచ్చేవి కాదు. ఈ మధ్య యాంటిసిపేటరీ బెయిల్స్ వస్తున్నాయి, కేసెస్ కూడా క్వాష్ అవుతున్నాయి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన ఫాల్స్ రేప్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. ఎవరైనా ఇట్లాంటి వాటికి గురవుతే మీ రైట్స్, ప్లీజ్ నో యువర్ రైట్స్. మీరు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవచ్చు, కేసుని క్వాష్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.